నమస్కారం, నేటి న్యూస్కి స్వాగతం. నా పేరు వాసిం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మార్కెట్ ఐబీ చౌరస్తాలను పరిశీలించిన డీసీపీ. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అందరూ సహకరించాలన్న భాస్కర్. వర్షాలతో అధ్వానంగా మారిన గ్రామీణ ప్రాంత రోడ్లు. బురదమయంగా మారిన రోడ్లలో రాకపోకలకు నానా ఇబ్బందులు. ఎస్సీ వర్గీకరణపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్. మందకృష్ణ మాదిగ పోరాటాల ఫలితమే వర్గీకరణకు బాటలు వేసిందన్న నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అందరూ సహకరించాలని డీసీపీ భాస్కర్ కోరారు. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియా ఐబీ చౌరస్తాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపు యజమానులను వారి హద్దులు దాటి షాపులను నడిపిస్తున్నారని, దానివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మార్కెట్ ఏరియాలో పార్కింగ్ లేక ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నారని, దీనికోసం ప్రతి ఒక్కరూ వారి షాపులను వారి పరిధిలోనే నిర్వహించుకోవాలని, లేని పక్షంలో ట్రాఫిక్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్తో ఎట్లా ఉందనేది ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అండ్ మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ బన్సిలాల్తో ఇవ్వడం జరిగింది. మంచిర్యాల పట్టణము నగరంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సమీప జిల్లాల వాళ్ళే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు వైద్యం కోసము, వ్యాపారం కోసము, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ పబ్లిక్ నుంచి కంప్లైంట్ మంచిర్యాల మార్కెట్ ఏరియాలో పీక్ అవర్స్లో వెళ్ళేటప్పుడు అక్కడ పార్కింగ్ సరిగా లేకపోవడం వల్ల అండ్ షాపుల ముందట ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల మహిళలకు ఇబ్బంది అవుతున్నది, అక్కడ షాప్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అన్ని జంక్షన్స్ అండ్ మార్కెట్ ఏరియా పరిశీలించినాము. ఈరోజు మార్కెట్లో ఉన్న షాప్ ఓనర్స్ అండ్ జంక్షన్స్లో ఉన్న వాళ్ళకు మంచిర్యాల పట్టణంలో ఉన్న కమర్షియల్ నోటీసులు ఇస్తున్నాము. వాళ్ళ యొక్క షాప్ ఏరియా ఏదైతే ఉంటే అంతవరకే పెట్టుకోవాలి, కానీ ముందుకు ఇంకొక 10 ఫీట్లు ఎక్స్టెన్షన్ చేసి ఉన్నాయి కనిపించినాయి. తర్వాత ఇంకా ముందుకు కొంతమంది రెంట్స్ టైప్లో 5,000, 10,000 షాప్స్కి ఇవ్వడము, దానికి కస్టమర్ వచ్చిన వాళ్ళు రోడ్డు మీద వెహికల్ పెట్టడంతో బాగా ఇబ్బందిగా ఉన్నది. అది జరగకుండా కోసం ముందస్తుగానే వాళ్లకు నోటీసులు ఇవ్వడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జంక్షన్స్లలో కూడా కొంత రోడ్డు కొద్దిగా వెడల్పు, ఆ షోల్డర్స్ వెడల్పు చేసినట్లయితే డైరెక్ట్ క్రాస్ కాకుండా వెహికలర్స్ యాక్సిడెంట్ కాకుండా కొద్దిగా లెఫ్ట్ రైట్ తీసుకొని వెళ్ళేటట్లు ఉండేది. ఇంజనీరింగ్ దానికి కూడా మున్సిపల్ ఇంజనీర్స్ అండ్ వాళ్ళతో చూసి ఒకసారి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్రోచ్మెంట్స్ ఉండకుండా మీ ప్లేస్లలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవడం. రెండవది, కస్టమర్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్స్ పార్క్ చేయాలి. సెంటర్లో పార్క్ చేయడము, దగ్గరలో ఉందని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా జంక్షన్ల దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. జస్ట్ మీరు ఒక 2 మినిట్స్ కొద్దిగా ఒక 100-200 మీటర్ల ముందు పోయి యూటర్న్ చేసుకుంటే సేఫ్గా వెళ్తారు. అట్లా కాకుండా మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీతో పాటు ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద మాత్రమే ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా కడుతున్నాము. ఆ ఎన్ఫోర్స్మెంట్ కూడా కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ మంచి టౌన్, మంచి నాగరికమైన టౌన్గా ఉండాలని కోరుకుంటున్నాము. ఆటో వాళ్ళకి కూడా బస్ స్టాండ్ ఏరియాలోనూ అండ్ జంక్షన్ల దగ్గర ఆటో యూనియన్స్ వాళ్ళు కూడా దాదాపు 21 ఆటో అడ్డాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఆటోని ప్రాపర్గా నడుపుకుంటూనే ప్రజలకు ఇబ్బంది లేకుండా, పాదాచారులకు కానీ వెహికల్లో కొన్ని ఇబ్బంది లేకుండా ఉండాలని కానీ కూడా నిర్దేశం చేయడం జరుగుతుంది. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసు వినూత్నంగా కార్యక్రమం చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని మైనర్లు, డ్రైవింగ్ లైసెన్సు లేని వారు, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్,
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపే వారి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ప్లాకార్డులతో అవగాహన కల్పించి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పలు కేసులు నమోదు చేయడంతో పాటు భారీ జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రవీందర్, ఎస్ఐలు సుబ్బారావు, శ్వేత, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. భారీ వర్షాలకు గ్రామీణ ప్రాంత రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో వాహనాల రాకపోకలకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెన్నూరు మండలం తుర్కపల్లి గ్రామానికి బడి పిల్లలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం బురదలో ఇరుక్కుపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తుర్కపల్లి గ్రామానికి బడి పిల్లలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం బురదలో చిక్కుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు కొందరు తలా చేయి వేసి అతి కష్టం మీద వాహనాన్ని బయటకు తీశారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారింది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి, కానీ రహదారులు చిత్రమైనాయి. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వర్షాకాలం వస్తే చాలు గ్రామ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు. దండపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఆషాఢ మాస బోనాల జాతరను ఘనంగా నిర్వహించాడు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు బోనాలను ఎత్తుకొని అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పోతురాజుల వేషాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని అన్నారు.
ఆక్సిజన్ పెట్టుకో నువ్వు పట్టుకో రైట్ దండేపల్లి మండల్. ఈరోజు మేము బోనాల పండుగ చాలా ఉత్సాహంగా జరుపుకున్నాం. పిల్లలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మా గ్రామ దేవత అయిన పోషమ్మ దగ్గరికి వచ్చి పూజలు నిర్వహించుకున్నాం. పిల్లలు వేషధారణతోటి ఇక్కడ డ్యాన్స్ కూడా చేయడం జరిగింది. పోతురాజు వేషధారణతో వచ్చి పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. My name is Shailaja, studying 6th class, KGV Dandapelli. Shailaja, studying 6th class, KGV Dandapelli. ఈరోజు మేము బోనాలు జరుపుకున్నాం. మాకు మస్తు సంతోషంగా ఉంది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం దండపల్లి కేజీబీ. తెలంగాణ అనగానే ప్రారంభంలోనే బోనాలు సమర్పిస్తారు. ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు మంచిగా చక్కగా పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అదేవిధంగా మా కేజీబీ దండపల్లిలో కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పించాము. మా విద్యార్థులందరూ కూడా మంచి ఆరోగ్యంగా చదువులో మంచిగా రాణించాలని మేము ఈ బోనాలు నిర్వహించాం. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్పహాడ్ రామ్నగర్ ఏరియాలో గల శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత ఆలయంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రఘు మహారాజ్ సాయి ప్రసన్న ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ అర్చనలు, పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులచే నిర్వహించిన కోలాటల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాయి ప్రసన్న, కమిటీ సభ్యులు అట్కపురం రాయమల్లు మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ సంవత్సరం ఆషాఢ మాసం బోనాల జాతరను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ నెల 4న నిర్వహించే బోనాల జాతర సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటలకు సిసిసి కార్నర్ పెట్రోల్ బంక్ నుండి సామూహిక బోనాల జాతర ఊరేగింపు చేపట్టడం జరుగుతుందన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న అనంతరం భక్తుల కోసం ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు దేవస్థానం వారి దగ్గర బోనాలు తీసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే ఏర్పాటు చేశామన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలు పెద్ద సంఖ్యలో బోనాల జాతరకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిపరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయ కమిటీ అధ్యక్షుడు వంగల దయానంద్, వంగల వివేకానంద, కమిటీ సభ్యులు మాదరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు. ఆదిపరాశక్తి దేవాలయము నిర్మాణ యొక్క విషయము వంగల వెంకయ్య కీర్తిశేషులు కర్తమ్మ గారు వారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క కష్టంతో గుడి నిర్మాణం కూడా జరిగి ఇప్పుడు కూడా మరి వారు లేనందుకు వారి యొక్క కుమారులు ముగ్గురు కూడా సాక్షాత్తు మరి వంగల దయానందం, వివేకానంద గారు, అదేవిధంగా శుద్ధానంద గారు వారి యొక్క ముగ్గురు కుమారులు, భరతుడు, రాముడు, లక్ష్మణుడు అనే విధంగా మరి అమ్మవారికి నిత్యము కూడా ఉదయం నుండి కూడా వారు అమ్మవారి గుడి యొక్క నిర్మాణం కూడా కరెక్ట్ క్రియ అన్ని కూడా వాళ్ళ దగ్గర నుండి చేపించి అద్భుతమైన 2024 ఆషాఢ మాస బోనాల జాతర కార్యక్రమాన్ని కూడా చాలా విశేషముగా భక్తుల సహకారంతో మరి ముఖ్యంగా మరి ముగ్గురు కూడా అందరూ కూడా దగ్గర ఉండి చూసుకుంటూ పర్యవేక్షణ చేస్తూ బోనాల జాతర ఆషాఢ మాస మరి ఇంత పెద్ద మనవరాలందరూ కూడా పొంది అమ్మవారి దీవెనలు మళ్ళా సంవత్సరం వరకు ఇదే విధంగా అందరూ కూడా ఆనందంగా పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ తల్లిని దర్శించుకొని మనం అందరం కూడా తల్లికి మనం ఇంటి నుండి కూడా ఆ తల్లి యొక్క కైంకర్యానికి మరి కావాల్సిన సామాగ్రిని కూడా మన శక్తి కొద్ది సమర్పించుకొని తల్లి యొక్క అనుగ్రహాన్ని పసుపు కుంకుమలు కూడా మనం తీసుకొని ఆ ఆశీర్వచనాన్ని తీర్థ ప్రసాదాల అనుగ్రహాలను కూడా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. జై భవాని, జై మాత్రే నమః. ప్రతి శుక్రవారము మన నస్పూర్ పట్టణంలో ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో అమ్మవారి పూజలు, అభిషేకము, మళ్ళీ పల్లకి సేవ చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు ఎంతో సంతోషపడి ఈ యొక్క దేవాలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందగలుగుతున్నారు. అలాగే ప్రతి
ప్రతి పౌర్ణమి రోజు కూడా మన దేవస్థానంలో హోమం జరుగుతుంది, అన్నదానం కూడా జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమం దేవస్థానం వారు ఇక్కడ మంగళ కనకవ్వ గారి కుమారులు శ్రద్ధానంద్ గారు, దయానంద్ గారు, వివేకానంద గారు ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం కూడా జాతరగా బోనాల జాతర ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోలాటాలతోని, ఆటపాటలతోని, డప్పు చప్పులతోని, డీజే చప్పులతోని కూడా ఎంతో ఘనంగా ఆదివారం రోజున 4వ తారీఖు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక దస్పూర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు, అమ్మవారి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ బోనాలతోని సంతోషంగా అమ్మవారికి సమర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాను. జై భవాని. అలుపెరగని ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేసి దశాబ్దాల కళను నెరవేర్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మంచిర్యాల పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ప్రదర్శనగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సమ్మతిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణకు పురుడు పోసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రేకుంట చంద్రశేఖర్, గొడిసెల దశరథం మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నం నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగలకు రిజర్వేషన్లో న్యాయం జరుగుతుందని అన్నారు. మాన్యశ్రీ మందకృష్ణ గారికి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, కొన్ని పార్టీలకు లొంగిండని, కొన్నిసార్లు డబ్బులకు లొంగిండని ఎన్ని అవమానాలు, ఎన్ని చీదరికలు చేసినా కానీ మొక్కవోని దీక్షతో తన జీవితాన్నే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కోసం త్యాగం చేసి 30 ఏళ్ళ చరిత్రలో ఇవాళ కోర్టు ద్వారా అమలయ్యే రోజు వచ్చింది. దానికి యావత్ సమాజం మొత్తం పార్టీలకు అతీతంగా గౌరవ మందకృష్ణ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఇవాళ ఒక శుభపరిణామం. ఏదైతే జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గీకరణ కోసం ఇప్పటి వరకు ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు అందరం జోహారు తెలుపుదాం. నిజంగా ఈ విజయం ఆ అమరులకే అంకితమిస్తూ రాబోయే రోజులలో ఎస్సీలంతా ఏకతాటిపైకి వచ్చి అందరికీ ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేస్తేనే ఇవాళ మనం బాగుపడతామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ ఫలాలను లేని వారికి కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రమని, ఆ రాజ్యాంగానికి అర్థం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో, ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోని చేసిన ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి 30 సంవత్సరాల తర్వాత మరి మా కళ నెరవేరింది. ఎస్సీ వర్గీకరణ చేసిన ధర్మాసనానికి మరి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం మాదిగ జాతి అంతా కూడా. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిండ్రో ఆ మాట కూడా వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాలు ఆటుపోట్లు ఎన్నో జరిగినాయి, అన్నిటి కూడా తట్టుకొని, ఎంతోమంది అవమానాలు చేసినా కూడా తట్టుకొని మరి ఈ నిలబడి అందరి సహాయ సహకారాలు, మరి అందరూ అన్ని వర్గాలు సహాయ సహకారాలు ఉంటేనే మరి ఈ 30 సంవత్సరాలు మరి ముందుకు సాగినాం. వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇవాళ మా సోదరులు కొంతమంది బాధపడుతున్నారు. ఇవాళ గెలుపు మాది కాదు, ఓటమి మీది కాదు, మనందరిది గెలుపు. మనకంటే కింద ఉన్న నిరుపేదలది నిజమైన గెలుపు. మరి ఏదైతే ఈ యొక్క రిజర్వేషన్లు అందరం సమానం పంచుకుందాం. అదేవిధంగా ఇంకా కూడా కేంద్రం మీద మరి రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లు ఎక్కువటట్టు చేద్దాం తప్ప మనం మరి బాధపడద్దని చెప్పేసి మనం వేసుకుంటూ సెలవు. జై భీమ్, జై మందకృష్ణ. కాగా దళితులు 30 ఏండ్లుగా పోరాడుతున్న ఫలితమే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఎంఆర్పీఎస్ నేత మంతెన మల్లేష్ మాదిగ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీరాంపూర్లో సంబరాలు జరుపుకున్నారు. నాయకులు మంతెన మల్లేష్, గద్దల బానయ్య, డాక్టర్ శరత్ బాబు, శంకర్ వర్మల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అంబేద్కర్, మందకృష్ణ మాదిగ, బాబు జగజీవన్ రామ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా పోరాడారని చెప్పారు. ఈ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసి విద్య, ఉద్యోగాల్లో, చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, పెర్క సత్యనారాయణ, జూపాక సాయిలు, వేల్పుల రవీంద్ర, శ్రీరాములు, భూమయ్య, బోనాసి స్వామి, లక్ష్మణ్, రేకుంట లింగయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఐక్యత సంబరాలు చేసుకుంటున్న సందర్భంలోనే శ్రీరాంపూర్ పట్టణంలోనే మాదిగలంతా మహిళలంతా కలిసి ఈ రోజు పండుగ వాతావరణాన్ని పురస్కరించుకొని ఏదైతే మేము ఏబిసిడి వర్గీకరణ సాధించామో, ఎన్ని కష్టాలు పడ్డా ఉన్నాం, అవమానాలు, ఎన్ని జైళ్లు చేసి ఎంతమంది మా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళందరూ కూడా అమరవీరులకు మా జోహార్లు అర్పిస్తూనే ఏదైతే ఈ పోరాటంలో అందరికి కలిసి వచ్చిన వాళ్ళందరికీ, అణగారిన కులాల వాళ్లకు, అన్ని వర్గాల వాళ్ళకు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటూ, అన్న ఈరోజు మాత్రం మాకు పండుగ వాతావరణంగా మేము ఏదైతే మా భవిష్యత్తులో మా పిల్లల కోసం మేము బాగుపడి మా పిల్లలు ఏబిసిడి వర్గీకరణ అయితే విద్యా రంగాలలో, రాజకీయ రంగాలలో అన్ని అవకాశాలు ఇచ్చే విధంగా ఇలా సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. కాబట్టి మేము ఈ సందర్భంగా పండుగ వాతావరణాన్ని కల్పించుకొని ఈ రకంగా మేము ఈ శ్రీరాంపూర్లో మేము ఈ సభను విజయం టీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి కానీ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ అదే రకంగా అంతిమంగా మరి ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. అదే సమయంలో మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మరి అదే రకంగా కిషన్ రెడ్డి గారు, అదే రకంగా బీజేపీ మరి బండి సంజయ్ గారు, మరి భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మరి సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టి అదే రకంగా గవర్నమెంట్ మరి సుప్రీంకోర్టులో లాయర్లతోటి వాదించి ఈరోజు మాకు వర్గీకరణ సాధించడం జరిగింది. వర్గీకరణ సాధించడం వల్ల మరి అణగారిన కులాల, బడుగు వర్గాల, బలహీన వర్గాల 59 కులాల హక్కుల సాధించినాం. కాబట్టి ఆ సాధించిన సందర్భంగా ఈరోజు ఆంధ్ర, తెలంగాణ మరి అన్ని వర్గాల ప్రజలతోటి ప్రతి ఊరు, మండలం నుండి ఢిల్లీ దాకా మరి ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నాము, సంతోష ప్రోగ్రాం చేస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ కు మరి నివాళులు అర్పిస్తూ మందకృష్ణ మాదిగ ఫోటోలు మరి పాలాభిషేకం చేస్తూ మరి ర్యాలీ నడవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఇతర సంఘాలు కూడా మరి మాకు సహకరించి సహాయం చేసి ఇది సాధించి పెట్టినందుకు వాళ్లకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాము. అంతేకాకుండా మరి అల్పేరుగని పోరాటంలో మరి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్ సభకు పిలిపించి మందకృష్ణ మాదిగ అన్న గారు ఆయనను హామీ తీసుకున్నారు. అన్న మీరు గెలిచినట్టయితే మీరు మాకు పెద్దన్న అని ఆమె అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు నేను గెలిచిన వెంపటే నేను అతిథులనే మీ వర్గీకరణ చేస్తానని కట్టుబడి ఉండి మరి గెలవగానే ఈ రోజు మా వర్గీకరణ సుప్రీంకోర్టులో దాని కేసులు వినిపించే విధంగా ఇలా గెలిచినామంటే అది అందరి దయ. మందకృష్ణ మరియు నరేంద్ర మోడీ గారికి మా యావత్ జాతి కూడా. కాగా ఎస్సీ వర్గీకరణకు పునాది వేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలోనే అణగారిన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణంతో ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన మహనీయుడు అని పేర్కొన్నారు. నిదర్శనంగా నిలబడ్డ గొప్ప నాయకుడు. ఇవాళ 22,000 మంది దళిత బిడ్డలకందరికీ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ భారతదేశంలో తీర్పు వచ్చిందంటే కేవలం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఇవాళ 7 బెంచ్ మీద ఉన్న భారతదేశంలో సుప్రీంకోర్టు ఆ న్యాయవాదులు కలిసి విచారించి మరి నిజంగానే న్యాయం జరగాలంటే మరి వర్గీకరణ కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వర్గీకరణ జరిగింది. నేను చెప్పేది ఒకటే, ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి ఒక్కరికి కులాలను బట్టి, మతాలను బట్టి రాజకీయం చేయడం కాదు. నిజంగా నీతి నిజాయితీగా ప్రాంతాలను విడదీసి మరి వాళ్ళలో చిచ్చులు బట్టి మరి కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా కాకుండా నిజాయితీగా మరి వాళ్ళకి అవసరమా లేదా అని చెప్పి ఒక విశ్లేషణ చేసి అలాంటి తీర్పు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఇకనైనా మరి ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉండి దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మరి మందకృష్ణ మాదిగ గారికి మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున లభించినటువంటి ఎంఆర్పిఎస్ను ఇప్పటి వరకు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇప్పటికైనా కానీ ఈ సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చేయడం అనేది చాలా అభినందనీయము. అలాగే
ఈ యొక్క వర్గీకరణ విషయంలో 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ ముఖ్యమంత్రిగా ఆయనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి అప్పుడు వర్గీకరణ చేస్తే మాదిగా ఉపకులాలకు 22,000 ఉద్యోగాలు వచ్చి ఇలా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళు ముందుకు పోయిన చరిత్ర ఉంది. కావున మేము ఇలా ఈ సందర్భంగా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మందకృష్ణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాగా అల్లుపెరగని పోరాట ఉద్యమ ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రామకృష్ణపురం పట్టణ ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు వెలువడటంతో రామాలయంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి బీజన్ మీదుగా సూపర్ బజార్ వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ పోరాటాల ఫలితమే నేడు ఎస్సీ కులాల వారికి మేలు జరిగిందని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపడం సంతోషదాయకమన్నారు. ఈరోజు ఫలించడం జరిగింది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల సందర్భంగా కుట్రలు కుతంత్రాలు అనేక ఇబ్బందులు చేసినా కూడా ఎక్కడ కూడా జాతి జెండాను విడవకుండా ఈ పోరాటంలో భాగస్వామైన ప్రతి ఒక్క కార్యకర్త ఈ గెలుపులో భాగస్వామ్యం పాలు పంచుకోవడం జరిగింది. ఇంకా ఏదైతే 30 ఏళ్ళుగా అనేక మంది జాతి బిడ్డలు నేలగొరికిపోయిళ్ళు ఆ అమరవీరులకు ఈ వర్గీకరణ ఏదైతే తీర్పుని అంకితం చేయడం జరుగుతుంది. అట్లాగే సమాజంలో 30 ఏళ్ళుగా అనేక రకాలుగా మీడియా మిత్రులు కావచ్చు, ఇంకా వివిధ రంగాలలో ఉండబడే ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లే ఈ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని మేము బలంగా నమ్ముతున్నాం. ఏదేమైనా మాకు పూర్తిగా కోర్టు మీద సుప్రీంకోర్టు మీద పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి ఇన్ని సంవత్సరాలు మేము వేచి చూసినాం. సుప్రీంకోర్టు నిజంగా న్యాయమే గెలిచిందని చెప్పేసి మేము పూర్తి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఏదేమైనా ఈ గెలుపులో ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ముఖ్యంగా చొరవ తీసుకున్నటువంటి పెద్దలు ఈ దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కావచ్చు, గౌరవ అమిత్ షా గారు కావచ్చు, గౌరవ వెంకయ్యనాయుడు గారు కావచ్చు, గౌరవ కిషన్ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే నిన్న అసెంబ్లీలో చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమలు చేస్తామని చెప్పడం శుభపరిణామం. ఏదేమైనా వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా అందరికీ మరొకసారి ఏదైతే దండోర మంచిర్యాల జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ, జై ఆనాడు మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల క్రితం మరి ఒక్కడిగా ఉండి 10 మందితోటి ఉద్యమం స్టార్ట్ చేసి మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఉద్యమం నడవడమే కాకుండా ప్రతి హృదయాన్ని తాకి ఈ సమస్యలో జెన్యూనిటీ అంతా కూడా అన్ని వర్గాలని కూడగట్టుకొని మనకు జరుగుతున్న అన్యాయం ఏంటనేది వెలుగెత్తి చెప్పి ఎన్నిసార్లు చెప్పినా చాలా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఈనాడు మరి ఆ యొక్క ఉద్యమానికి స్ఫూర్తి ఫలితంగా, అదేవిధంగా ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఎంతోమంది మరి అమరులయ్యారు. వారందరి కృషి ఫలితంగా సమాజంలో అన్ని వర్గాల వారు కూడా క్రోడీకరించుకొని ఇక సమస్యని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు గట్టి చొరవ తీసుకొని చేయడం వల్ల నరేంద్ర మోడీ గారు తీసుకోవడం వలన జరిగిందని మేము ప్రగాఢ విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దాంట్లో పార్టిసిపేట్ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విలేజ్ శ్రీరాంపూర్లోని సాయి అందుల పాఠశాలలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి స్కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం వారికి పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజిరెడ్డి కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, గడ్డం మహిపాల్ రెడ్డి, ఉత్తేజ్ రెడ్డి, వెంకటరెడ్డి, గొల్ల సంతోష్, నరేష్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సౌమ్యులు, విద్యావంతులు మిర్యాల రాజిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని అందుల పాఠశాలలో వారితో కలిసి ఇక్కడి అందులు వృద్ధులు అందరితో కలిసి ఇక్కడ కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఒక విప్లవ పార్టీల్లో పనిచేసి సింగరేణిలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై
మలిదశ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించి తెలంగాణ సాధనలో ఎంతో కృషి చేసిన మిర్యాల రాజిరెడ్డి గారు ఆ రోజు మన ప్రాంతం వాళ్ళ కొరకు మన యూనియన్ కావాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని జయశంకర్ సార్తో ప్రారంభించినప్పుడు అందులో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని స్థాపించిన తర్వాత 2 ఏరియాలు 3 ఏరియాలు తర్వాత 2012లో సింగరేణిలో గుర్తింపు సంఘంలో రావడం కానీ 2017లో గుర్తింపు సంఘంగా వచ్చి ఇంత క్రితం జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలు తీసుకురావడంలో కానీ అలాగే కోల్ ఇండియా లేని ఎన్నో హక్కులు తీసుకొచ్చి సింగరేణి యొక్క అభివృద్ధికి సింగరేణి కార్మికుల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్న మిర్యాల రాజిరెడ్డి గారు మరెంతో కాలం సుఖ సంతోషాలతో ఉండాలని వారికి ఆ భగవంతుడు ప్రజాసేవ చేయడానికి సింగరేణి కార్మికుల సేవ చేయడానికి ఈ సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి సరైన తోడ్పాటు అందించాలని కోరుకుంటూ మిర్యాల రాజిరెడ్డి గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కార్మికులకు సేవ చేయాలని వారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరపున పోరాడి ఉద్యమంలో మంచి పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధకులో ముఖ్య కార్యకర్త అయ్యిండు. అదేవిధంగా యూనియన్ నాయకుడిగా కార్మికుల యొక్క సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫాలోఅప్ చేస్తూ చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించి చాలా పనులు చేయడం జరిగింది. ఇవల్ల సాధించిన సింగరేణి కార్మికుల సమస్యల్లో చాలా వరకు తన కేసీఆర్ గారి కవిత యొక్క ఆలోచనలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కవిత ద్వారా కేసీఆర్కి చెప్పించి సింగరేణి కార్మికులకు అన్నింటినీ వారి యొక్క పనులను సాధించడంలో ముందున్నారు. తర్వాత చాలా పనులు చేయడం జరిగింది. ఇదే విధంగా తను ముందుండి యూనియన్ను ముందుకు తీసుకెళ్లి కార్మికులకి మరింత సేవలు అందించాలని మరిన్ని జన్మవేడుకలు జరపాలని ఎస్సీ వర్గీకరణ సాధన విజయోత్సవ ర్యాలీని వికారాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్, ఇతర నేతలు నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ విన్నపం మేరకు నరేంద్ర మోడీ వర్గీకరణకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. మాదిగలకు భరోసా ఇచ్చిన విధంగా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు. బీజేపీ మాదిగలకు వ్యతిరేకమనే ప్రచారంకు తెరపడిందని తెలిపారు. మందకృష్ణ మాదిగ గారు పోరాడుతుంటే ఏ ఒక్క ప్రధాని గారి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పారు తప్ప వర్గీకరణను చేయించడానికి ముందుకు రాలేదు. కొంతమందిలో వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పి తెలిసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల తరపు నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మేము అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తు కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు, వర్గీకరణను మన రాష్ట్రంలోనే మేము ముందుగా మొదలు పెడతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అతను కూడా ముందడుగు వేసి వర్గీకరణకు ముందంజలో ఉంచి తొందరగా కార్యక్రమం మొదలు పెట్టాలని సందర్భంగా మేము తెలియదు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ వికారాబాద్ పట్టణంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ బీజేపీ కోఆర్డినేటర్ వడ్డానంద్ మాట్లాడుతూ జాతి హక్కుల కోసం 30 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసి సుదీర్ఘ పోరాటం చేసిన మరో నెల్సన్ మండేలా మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. మందకృష్ణ మాదిగ పోరాటాన్ని అణిచివేయాలని ఎందరో రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో విధాల ప్రయత్నం చేసినా నిప్పుల దండోరల గుండె చప్పుడు ఢిల్లీకి వినిపించారని చెప్పారు. రాష్ట్రానికి పెద్దలాగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారు నిలవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా నాతో పాటు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా ఎంఎస్ఎఫ్ ఎంఎస్పీ నాయకులకు అదేవిధంగా విద్యార్థులకు మరియు నాతో పాటు బీజేపీ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. రంగారెడ్డి జిల్లా సుభాష్ చంద్రబోస్ నగర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటారు. సుభాష్ చంద్రబోస్ నగర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో హాఫీస్పేట్లోని ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కాంటెస్ట్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఇంటి ముందు చెట్లు నాటడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని ఆయన సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం కాలుష్య వాతావరణంగా మారిందని, దాని నుండి విముక్తి కలగడానికి ఇంటి ముందు చెట్లను నాటాలని అన్నారు. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మంచిర్యాల మార్కెట్ ఐబీ చౌరస్తాలను పరిశీలించిన డీసీపీ. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అందరూ సహకరించాలన్న భాస్కర్. వర్షాలతో అధ్వానంగా మారిన గ్రామీణ ప్రాంత రోడ్లు. బురదమయంగా మారిన రోడ్లలో రాకపోకలకు నానా ఇబ్బందులు. ఎస్సీ వర్గీకరణపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్. మందకృష్ణ మాదిగ పోరాటాల ఫలితమే వర్గీకరణకు బాటలు వేసిందన్న నాయకులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.